UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చూసారా ఇట్లా ఆయన ఇంకా మన వాళ్ళకి అవసరం టెక్నాలజీ అని చెప్పి ఆయన టైంలో బీసీ అని కోర్స్ పెట్టాడు. మీకు తెలుసో తెలియదు? బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని. బీసీఏ మా బ్యాచ్ తోనే ఫస్ట్. అది ఇప్పటికీ ఉంది కదా బీసీఏ? లేదు, అది తీసేశారు. లాస్ట్ ఒక 5 years నేను చదువుకున్నప్పుడు ఉంది బీసీఏ. ఉండేదా? మేము అది మాక్సిమం ఇప్పుడు ఏం చేశారంటే సేమ్ బీసీఏ ఉండే కోర్స్ అంతా కూడా బీఎస్సీ కంప్యూటర్స్ లో కూడా విలీనం చేసి పెట్టేశారు సేమ్ కోర్సు. లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కి ఫస్ట్ ఇయర్ అంతా ఒకటే సబ్జెక్టు, సెకండ్ ఇయర్ అంతా సి, థర్డ్ ఇయర్ అంతా C++ ఏదో అట్లాగే ఉండేది. అంతేం ఉండేది కాదు. ఏవో జావా కూడా జస్ట్ టచ్ చేసేవాడు తప్ప ఏమి ఉండేది కాదు. ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ ఆల్మోస్ట్ ఆల్ బీసీఏ కంప్యూటర్స్ ఏదైతే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అంతా కూడా ఇందులో పెట్టేశారు. ఓకే. సో ఎందుకు పెట్టాడంటే కావాలి మనకి యూత్ కుర్రోలు కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి, దట్టు టెక్నాలజీ పరంగా కంప్యూటర్స్ పరంగా ఉండే వాళ్ళు కావాలని చెప్పి ఆయనే కోర్స్ స్టార్ట్ చేశాడు. వాళ్ళకి మళ్ళీ 3 years కోర్సు సరిపోదని MSc IS అని ఒకటి పెట్టాడు. మళ్ళీ MSc కంప్యూటర్స్ కాకుండా MSc IS. ఓకే. సో అట్లా పెట్టి కూడా చేశారు. బీసీఏ పోయాక అది కూడా తీసేశారు. MSc కంప్యూటర్స్ లోనే సబ్జెక్టులు పెంచేశారు. సో అట్లా ఎంత చేసిన వ్యక్తి ఇవన్నీ చూశారు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. ఈవెన్ చాలా మంది ఏమంటారంటే మోడీ లాంటి వ్యక్తి కూడా గుజరాత్ డెవలప్ చేయడానికి పరోక్షంగా బాబు గారే ఇన్స్పిరేషన్ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అయ్యుండొచ్చు. ఆయన రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అన్నారు మన పక్క రాష్ట్ర సీఎంతో కంపేర్ చేసుకుంటే ఆయన 18 గంటలు కష్టపడతారు, మనం మినిమం ఇంతన కష్టపడకపోతే ఎలా? రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, మొన్న రీసెంట్ గా భరత్ అనే నేను సినిమా వచ్చింది. అందులో మహేష్ బాబు పొద్దున్న 9 గంటలకి ఆఫీసులో కూర్చుంటాడు, ఒక్కొక్కరు 10కి 11 ఒక పాటలోనే చూపిస్తాడు సీన్. అట్లా చాలా సినిమాలో మనం చూసాం సీఎం సడన్ గా విజిట్ చేయడం అని, ఆకస్మిక తనిఖీలు. అది ఎవరు స్టార్ట్ చేశారండి? చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈయన 95లోనే శ్రమదానం పెట్టాడు. ఈయన అంటే మన పని మనం చేసుకోవడం తప్పేముంది, స్వచ్ఛ భారత్ మరేంటి నీట్గా ఉంచండి అంటే అర్థం ఏంటి? మన పని మనం చేసుకుంటే కదా నీట్గా ఉంటుంది. ఈయన శ్రమదానం పేరుతో అప్పుడనే పెట్టాడు. మళ్ళీ జన్మభూమి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారంట. జన్మభూమి కూడా ఎలా తెలుసు అండి? అంటే ఒక ఊర్లో చిన్న పూడికి తీయాలి, లేదంటే చెరువులో ఆ పూడికి తీస్తే కదా మళ్ళీ నీరు వచ్చి చేరుతుందని. సో దానికి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి గ్రామ కమిటీలు, అదే విలేజ్ కమిటీలు అంటారు, విలేజ్ కమిటీలు, అలాగే ఈ జన్మభూమి కమిటీలు అని పెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కొంత శ్రమదానం చేసి తక్కువ ఖర్చులో ఆ పూడికి తీత అయిపోవాలి. లేదా ఆ పొలాలకు వెళ్ళే వాళ్ళ ఊరు నుంచి పొలాల్లోకి వెళ్ళే వరకు రోడ్డు అవసరం, దానికి మళ్ళీ అర్జీ పెట్టుకొని కలెక్టర్ అన్ని కన్నా వాళ్ళే శ్రమదానం చేసి చిన్న కంకర రోడ్డు మట్టి రోడ్డు వేసుకునేలాగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు సింప్లిఫై అయిపోవడానికి పెట్టింది అప్పుడే పెట్టాడు ఈయన 99లోనే జన్మభూమిని. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి ఈయన చేయగలడు, ఈయనైతే ఇట్లా ఉంటుంది, ఇలా పరుగులు పెడతాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ అధికారిని నిల్చోబెట్టి అడగాలి, ప్రజలకు మీ హక్కు ఉంది అని చెప్పిందే ఆయన. తెలుసండి, ఎవరైనా సరే అర్జీ పట్టుకుని కలెక్టర్ డైరెక్ట్ కలవచ్చు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు కలవచ్చా సార్? ఇప్పుడు మళ్ళీ ఈయన గవర్నమెంట్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక భయపడుతున్నారు కూడా. ఆ బాబు ఏంటో పంపించండి అంటున్నారు. ప్రతి దగ్గర ఉంది ఇప్పుడు, అది ఈజీగా కలవచ్చు, ఆ యాక్సెస్ ఉంది. ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాలని తీసుకొచ్చింది ఆయన. ఎప్పుడు పొద్దున్న లేవగానే హెలికాప్టర్ స్టార్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళమంటాడో ఎవరికి తెలియదు, పిఏ కూడా తెలియదు అంట. ఎందుకు? వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఒకప్పుడు అధికారులు ఎలాగ ఉండేవారంటే అరే మేము పలానా ఇన్స్పెక్షన్కి వస్తామంటే వాడు అన్ని సెట్ చేసుకొని వాడి కోసం అన్ని సెటప్లు పెట్టి అన్ని చేస్తే అధికారులు వెళ్ళి అంతా ఓకే కదా టిక్ చేసి వచ్చేవారంట. ఈయన అలా కాదు, సడన్గా వెళ్ళిపోయేవాడు. అది తప్ప కాదు, పని చేయని అధికారికి అది తప్పులాగా అనిపించింది. ఇప్పుడు హుద్హుద్ వచ్చింది 14లో. ఆయన ఏం చేశాడు మీరు నమ్మరు? పొద్దున్న 4 గంటలకు టెలికాన్ఫరెన్స్ అండి, ఎర్లీ అవర్స్ 4 గంటలకి. ఏ అధికారిని ఎవడు తెల్లదారికి తయారు తగులుకున్నాడు అనుకోరా? ఆబ్వియస్లీ అనుకుంటాం. సో అది నచ్చలేదు కొంతమందికి. అలా ఉండడం వల్ల ఎప్పుడో 6 నెలలు సంవత్సరంకి సెట్ అవ్వాల్సింది నెల రోజుల్లో మొత్తం పవర్ అప్ అయిపోయింది జిల్లా మొత్తానికి. లేకపోతే హుద్హుద్తో శ్రీకాకుళం విజయనగరం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తునాతునకులు అయిపోయి. ప్రతి మేజర్ టౌన్కి కూడా 1 week వరకు పవర్ లేదు. మీరు నమ్ముతారా? 1 week వరకు ప్రతి చెట్టు పడిపోయింది, ప్రతి ఇది అయిపోయింది, పూరుగుడికి అన్ని తగలబడిపోయాయి, అన్ని జరిగాయి. ఎట్లా మరి అయింది ఈ నెలగా? అంటే నాయకుడు ఉన్నవాడు ముందు చేస్తే కిందోడు ఎవరేమో ఆయనే వస్తున్నాడు
ఇప్పుడు మీరు ఉన్నారు, ఉమ్. మీ సంస్థ అండి 9 గంటలకు వచ్చి సీట్లో కూర్చున్నాడు అనుకోండి, అమ్మో బాస్ వచ్చేస్తారని చెప్పి మీరు 8:50కి వస్తారు. అవును. ఆయన 11కో 12కో వచ్చాడు అనుకోండి, ఆ బాస్ 11 వస్తాడు, మీరు 10:30కి వస్తారు ఉమ్. కదా. చిన్న కాన్సెప్ట్. సో అవును. అట్లాంటి చంద్రబాబు గారు చేసిన దాని మీద అంటే ఇక్కడ మళ్ళీ ఆయన పార్టీ అని కానట్లేదు, వ్యక్తిగత చెప్తున్నారు. వ్యక్తిగా చెప్తున్నారు. లోపాలు ఉండవా, ప్రతి మనిషిలో ఉంటాయి. ఉమ్. ఆయన ఏంటంటే కొంత డిలే చేస్తాడని కూడా ఉంది. అంటే భయపడతాడు సొసైటీకి, మీడియాకి. ఏంటి మనం ఇది వల్ల రేపు పొద్దున్న మన గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారా, లేదంటే మనకు బెనిఫిట్గా ఉంటుందా, ప్రజలకు బెనిఫిట్గా ఉంటుందా, ఉమ్. పార్టీకి పనికొచ్చేలా ఉంటుందా అని ఆలోచించే సంతకం పెడతాడట. ఆ సంతకం పెట్టడం డిలే అవడం వల్ల కొంతమంది ఈయన కొంచెం డిలే చేస్తాడు అనుకోవచ్చు, కానీ వ్యవస్థకు భయపడతాడు. భయపడినోడే బాధ్యతగా ఉంటాడు అవును. కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.